బాలయ్య బాబుకి హ్యాపీ బర్త్డే. బాలయ్య బాబు 100 సంవత్సరాలు బాగుండాలి, ఇంకా చాలా సూపర్ హిట్ సినిమాలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలయ్య బాబు ఎన్నో సూపర్ హిట్లు చేశారు. సింహ ఎక్స్ట్రాడినరీ హిట్. బాలయ్య బాబు మన బోయపాటి శ్రీను గారి కాంబినేషన్లో వచ్చిన సింహ ఎంత పెద్ద హిట్ అందరికీ తెలుసు. ఈ సినిమా సింహ కంటే 3 రెట్లు హిట్ అవ్వాలని, డెఫినెట్గా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ బాలయ్య బాబు సినిమా కోసం ఎప్పుడో ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా ఒక సూపర్ హిట్ సినిమా రాబోతుంది. నందమూరి బాలయ్య బాబు అభిమానులకి అందరికీ చాలా సంతోషం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్, చాలా మంచి ప్రొడ్యూసర్స్, 14 Reels ప్రొడ్యూసర్స్, అనిల్ గారు, రాము గారు, సినిమా చాలా బాగా, గోపి గారు, వీళ్ళందరూ సినిమా చాలా బాగా తీస్తున్నారు. చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ సందర్భంగా మీ గురించి యాక్చువల్లీ 3వ తారీఖే సినిమా ఓపెనింగ్ అయినా కూడా బాలయ్య బాబు మీ గురించి, అంటే మీ మీద ఆయనకి ఎంత అభిమానం ఉందో ఒక విషయం చెప్పారు ఆయన. నా అభిమానులు పుట్టినరోజు సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో వస్తారని డైరెక్టర్ గారు, ఆ రోజు నా అభిమానుల నుంచి ఆనందంగా జోష్ మీద వెళ్ళాలి అంటే ఒక షాట్ తీయాలి అని అడిగారు. అంటే మీ మీద ఆయనకున్న అభిమానం అది. సో అందుకనే ఈరోజు మీ సమక్షంలో బాలయ్య బాబు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని మీరు ఇక్కడ దాకా వచ్చి ఎలా ఆశీర్వదిస్తున్నారో, అలాగే రేపు ఈ సినిమా కూడా మీ అభిమానాన్ని అందుకునే విధంగా, అభిమానులు హ్యాపీగా గుండె మీద చేసుకొని చూసే విధంగా ఈ సినిమా ఉంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఒక మంచి సినిమా మీ ముందుకు వస్తుంది. మీ ఆశీర్వాదంతో సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తూ, మీతో ఈ ఆనందం పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. వారాహి ప్రొడక్షన్స్ సమర్పించి 14 Reels ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో, అలాగే అనిల్ గారు, రాము గారు, గోపి గారు, సాయి గారు నిర్మాతలుగా నిర్మిస్తున్న ఈరోజు నా జన్మదిన వేడుక సందర్భంగా ఈ యొక్క సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన నా అభిమానులందరికీ, ఆంధ్ర రాష్ట్రం నలుచెరగల నుంచి విచ్చేసిన నా అభిమానులందరికీ, ఆంధ్ర రాష్ట్రమే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసిన నా అభిమానులందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. అలాగే మనందరి దర్శకులు గోపాల్ గారు, ఆయన ఈ యొక్క చిత్రాన్ని కెమెరా స్విచ్ ఆన్ చేయడం రోజు, ఇంతకుముందు బోయపాటి శ్రీనివాస్ గారు చెప్పినట్టు 3వ తారీఖున చిత్రం ఒక పూజ కార్యక్రమం పూర్తయింది. ఆ రోజు దేవుడి పటాల మీద ఒక షాట్ తీయడం జరిగింది. ఈరోజు నా ఈ పుట్టినరోజు సందర్భంగా ఇట్లా ఉంటే బాగుంటుందని అందరి సలహా మేరకు మీరందరూ వస్తారని తెలుసు, వచ్చినందుకు సరదాగా మీరంతా కూడా ఈ యొక్క ఎప్పుడా ఎదురు చూస్తున్న మా కాంబినేషను బోయపాటి శ్రీను గారి నా కాంబినేషన్ని ఆశీర్వదించడానికి, ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకి ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష పూనాలి, నీ దారిలో నువ్వు నడవాలి, అలాగే నీ దారిలో మీ వాళ్ళను కూడా నడిపించాలి. ఈరోజు నా అభిమానులను చెప్పుకోవడానికి, మిమ్మల్ని అందరినీ నా అభిమానులుగా చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మీరు ఎంతో కాలం నుంచి నా నుంచి ఏమి ఆశించకుండా మీరు చూస్తున్న ఆదరాభిమానాలని నాకు శ్రీరామ రక్ష అని నేను భావించుకుంటాను. ఎందుకంటే అభిమానం అనేది వెలుగులా పెళ్ళుబిక్కి దాని అంతటికి అదే వచ్చేది తప్పితే ఏదో డబ్బుతో కొనేది కాదు, ఎటువంటి ప్రలోభాలకు లొంగేది కాదు. కాబట్టి అటువంటి విలువైన అభిమానాన్ని, ఇంతమంది అభిమానులు సంపాదించినందుకు అది నా పూర్వజన్మ సుకృతము, మీకు నాకు ఏ రుణానుబంధము, ఏ విడదీయలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎందరో నా అభిమానులు కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మీ మిగతా అభిమానులందరూ కూడా ఆదర్శంగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది.